బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. మీరు ఎలా క్లీన్ చేస్తున్నారంటే ఆ మైండ్ని ప్రీవియస్ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మనల్ని మనం ఎంత శ్రద్ధగా ఉంచుకోవాలో మీరు చెప్పినటువంటి వీడియోలు, అంటే షూ ఎలా వేసుకోవాలి, లేదంటే బటన్స్ ఎలా పెట్టుకోవాలి, లేదా మనం వేసుకునేటువంటి షర్ట్కి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఇవన్నీ చూడడానికి చాలా చిన్న విషయాలు. కానీ ప్రాక్టీస్ చేసేటప్పటికి ఆ ఆటిట్యూడ్, ఆ మైండ్ సెట్ దాని మీద కనుక ఫోకస్ అయిందంటే ఒక్కసారి పద్ధతి, వాల్యూ రెండు అలవాటు అవుతాయి. మనల్ని మనం వాల్యూ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి జీవితంలో, కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. వాటి మీద స్టిక్ ఆన్ అవడం చాలా కష్టం. సో మైండ్ని అక్కడ కేంద్రీకరించి అక్కడి నుంచి చూస్తేనే సంపదను ఎలా సృష్టించాలో మనకు అర్థమవుతుంది. ఒక డిసిప్లిన్ స్టడీ అలవాటు అవుతుంది. మీరు ప్రీవియస్గా చేసినటువంటి ఆ వీడియోలో చాలా స్టడీ ఉంది. అదేం చిన్న విషయం కాదు సార్, చాలా సైన్స్ ఉందండి దాని వెనక చాలా సైన్స్ ఉంటుంది. ప్రాక్టీసింగ్ అంతే. అది ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళకే తెలుసు. అబ్సల్యూట్లీ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది చాలా మంచి సూపర్ న్యూ కాన్సెప్ట్ అండి. ఏంటి అని చూద్దామండి. చాలా మంది ఏంటంటే రోజు అంటే అన్ని వాళ్ళ చుట్టూ ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే మన చర్మాన్ని ఒలిచి వాళ్ళకి చెప్పులు కుట్టించిన సైజు సరిపోలేదబ్బా అని అంటారు అనమాట. అసహనం, అసంతృప్తి అన్ని అనమాట. అంటే అన్ని చేసినా కూడా అంటే నా కోసం ఏం చేసావు అని అంటారు. మనకి ఎలా ఉంటుందంటే, దేవుడా ఇంకేం చేయాలి, కిడ్నీ ఇచ్చేలా అంటే ఎప్పుడు చూసినా డల్లుగా ఏడుపు కొట్టడంతో చాలా జీవితం ఉంటారు. అంటే కంపారిజన్ లైఫ్తో ఉంటారు అన్నమాట. నువ్వు వాళ్ళకి నువ్వు వచ్చేసావు, నాకేం చేయలేదని అంటారు. సో అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు చాలామంది ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద రిలేషన్షిప్లో కూడా చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఏడుపు కొట్టి మీరు డల్గా ఉన్నారా, విసిగిపోతున్నారా లైఫ్లో అంటే అలాంటి వాళ్ళకి దర్ ఇస్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ అటామిక్ హ్యాబిట్స్. అంటే చిన్న చిన్న హ్యాబిట్స్ని మీరు కానీ మార్చుకుంటే లైఫ్లో చాలా బాగుంటుందండి. ఈ పుస్తకం అసలు అల్టిమేట్ బుక్ ఇన్ ద వరల్డ్. అలాంటి దాని నుంచి నేను కొన్ని టెక్నిక్స్ తీసుకొచ్చాను మీకు. మీ జీవితం మారిపోవడానికి ఈ టెక్నిక్స్ వాడండి. సో ఏంటి చూద్దాం. డైలీ మార్నింగ్ ఈ అటామిక్ హ్యాబిట్స్ బుక్లో కూడా ఏం చెప్తున్నారంటే, రోజుకి 1440 నిమిషాలండి. రోజుకి 1440 నిమిషాలు. అందులో 1% అంటే రోజులో 1%ని కానీ మీరు ఇలా వాడుకుంటే, 1% టైం వాడుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అయిపోతారు. ఏం చేయాలి? ఈ అటామిక్ హ్యాబిట్స్లో ఏముంటుందంటే, అంటే 1440 నిమిషాలు 1% ఎంత అండి? 14 నిమిషాలు. సన్ బాత్ అంటారు అనమాట. సన్ బాత్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎండలో 14 నిమిషాలు ఉంటాయి. ఇప్పుడు మనం చాలా మందికి ఏంటంటే విటమిన్ డి చాలా తక్కువైపోతుందండి. చాలా మంది విటమిన్ డి తక్కువైపోతుంది. ఎలాగో మనం రోజు తీసుకున్న కూరగాయల్లో విటమిన్స్ అన్ని దొరుకుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే విటమిన్ ఎం అంటే విటమిన్ మనీతో పాటు విటమిన్ డి కూడా చాలా అవసరం. 14 నిమిషాలు మార్నింగ్ ఎండ్లో ఉండండి. అండ్ స్టార్ట్ ద డే యూ కెన్ సీ ఎనీ టాప్ మోస్ట్ బిలియనర్స్ సిఇఓస్ అందరూ కూడా దే స్టార్ట్ ద డే విత్ గ్రీన్ టీతో స్టార్ట్ చేస్తారండి. మనం ఏం చేస్తాం, తెల్లలాగా టీ చేయి, కాఫీ చేయి అని చెప్పేసి 10 సార్లు కొంతమంది రిపీట్గా తాగుతుంటారు అన్నమాట. మీరు చాలా మంది అబ్జర్వ్ చేయండి. తెల్లారిలాగానే ఇప్పుడు కొన్ని ఊర్లో గట్ట ఎటు వెళ్తున్నారా, ఇటు రాబాను అని చెప్పేసి అక్కడ టీ కొట్టి తీరు ఉంటారు మీరు చాలా మంది. సో టీ కొట్టి తీరు ఉండండి, కానీ గ్రీన్ టీ తాగండి అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అంతా కూడా లైఫ్ స్టైల్ బాగా మార్చుకోవాలండి. ఇంకా మీరు తీసుకుంటే, అంటే నేను ఒకటి చెప్తున్నా, స్టార్ట్ యువర్ డే విత్ ఎ సన్ బాత్. మార్నింగ్ ఎండ్లో కంపల్సరీ 14 నిమిషాలు ఉండండి. మీరు అందరూ ఎలా లెగుస్తున్నారంటే మొత్తం 8 గంటలు 9 గంటలు లెగుస్తారు. అప్పుడు కూడా ఎండలా పడగానే మూసే అని అంటారు అనమాట. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, మనం మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ తినే ఫుడ్లో కంపల్సరీగా రకరకాల కలర్స్ ఉండాలండి. మనం ఎంతసేపు ఇంత రైస్ వేసుకుంటాం, ఇంత కూర వేసుకుంటాం, అంతే తినేస్తాం. అందువల్ల ఏంటంటే, అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మధ్యాహ్నం తినేటప్పుడు స్టార్ట్ ద ఫుడ్ విత్ సలాడ్స్తో స్టార్ట్ చేయాలి. అది అంటే టమాటోస్ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇలాంటి సలాడ్స్తో స్టార్ట్ చేస్తే మన లైఫ్ కూడా అంటే ఇలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. వైట్ రైస్ ఎక్కువ తినకూడదండి యాక్చువల్లీ. సో ఇలాగ ఆహారంలో అంటే రంగులు మార్చుకోవాలి. దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్ చాలా మందికి ఒకటి ఉంటుందండి. నేను ఒక సెషన్కి వెళ్ళాను. ఎంతమంది ఆరోగ్యంగా బతకాలనుకుంటారు? అందరూ చేతులు ఎత్తారు. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు చేతులు ఎత్తున్నాను. ఎంతమంది వాకింగ్కి వెళ్తున్నారు? దిగిపోయింది చెయ్యి. ఎంతమంది రన్నింగ్కి వెళ్తున్నారు? దిగిపోయింది. ఎంతమంది రోజు కొబ్బరి బొండాలు తాగుతున్నారు? కొబ్బరి బొండాలు పక్క నుంచి జాకింగ్ చేస్తారు, అలా చూసుకుంటారు. కానీ కొబ్బరి బొండం అనుకుని వెళ్ళిపోతారు, కొబ్బరి బొండం తాగరు అని చెప్పేసి. డబ్బులు ఉంటాయి, టైం ఉంటుంది. ఆ కొబ్బరి బొండాలు తాగడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాం అనుకుందాం. ఓకే, మీరు స్పోర్ట్స్ కార్ అండి, BMW అనుకోండి, ఫెరారీ కార్ అనుకోండి. నేనేం చెప్పాను తెలుసా? ఫైపర్స్ స్టార్ట్ అయ్యాయి. జాగ్రత్త అందరూ కూడా. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది. ఫెరారీ కార్లో పక్కన కూర్చున్నాను. నేనేమన్నాను తెలుసా? ఫెరారీ కార్ స్టార్ట్ అయిపోగానే నేనేం చెప్తున్నానంటే, మీరు డ్రైవ్ చేస్తున్నా, నేను పక్కన కూర్చున్నాను. హే
కార్ పెట్రోల్ అయిపోతుంది అక్కడ ఆపంటే టైం లేదు, పెట్రోల్ కొట్టించడానికి టైం లేదంటే ఈ కారు ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. సో అప్పుడే కారు తోసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది లైఫ్ కూడా అలాగే ఉన్నారు. నాకు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, వాకింగ్కి వెళ్ళడానికి టైం లేదు, తినడానికి కూడా టైం లేదనమాట. సో ఆ తర్వాత మన టైం అయిపోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత దేవుడా కింద పిల్లలు ఉన్నారు, మొన్నే స్కూల్ జాయిన్ చేశాను, లేదా మొన్న ఇది కట్టాను అది కట్టాను అంటే ఏది కుదరదు. దేవుడు అంటే వన్ టైం వేసా ఒకసారి చిరిగిపోతుంది. సో అందువల్ల చెప్తున్నానండి. సో హెల్త్ గురించి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే మెటబాలిజం, విటమిన్ సి తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ సూపర్ టెక్నిక్ చెప్తాను. ఈ మధ్య కొత్తగా లైఫ్ స్టైల్ మారిందండోయ్. ఏంటో తెలుసా, నీటిని మీ స్నేహితుడిగా చేసుకోవాలి. దెర్ ఇస్ డైలీ ఒక 500 ml డిటాక్స్ వాటర్ తాగాలండి. నేను రీసెంట్గా చాలా హోటల్స్కి వెళ్ళాను, స్టార్ హోటల్స్కి. నేను అబ్జర్వ్ చేస్తాను, మీరు ఎక్కడ అలవాటు చేసుకుని ఎక్కడైనా స్టార్ హోటల్స్కి వెళ్తే అక్కడ కర్టెన్స్ ఏ కలర్లో ఉన్నాయి, మ్యాట్లు ఏ కలర్లో ఉన్నాయి, ఫ్లవర్ ఓకేస్ అన్ని ఎక్కడ పెట్టారు, అంటే మొత్తం ఏ ప్లేట్లు వాడుతున్నారు. మీరు రిచ్ అవ్వాలని కూడా చెప్తాను. స్టార్ హోటల్ ఎటువంటి ప్లేట్లు తింటారో ఆ ప్లేట్లు కొనుక్కొని తినండి. మనకి 20 సంవత్సరాలు బట్టి మన ప్లేట్ ఒకటే. మనకి ఆ ప్లేట్ గీసి కరెక్ట్గా మన ప్లేట్, మన తినే ప్లేట్ లైట్లో పెడితే దాని కింద ఇన్ని గీతలు ఉంటాయి అన్నమాట. కిచ్ మనకి. ఎందుకంటే వింబార్స్ తోమి అలా నేను చెప్పేది ఏంటంటే రిచ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డైలీ 500 ml డిటాక్స్ వాటర్ తాగండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సింపుల్ డిటాక్స్ వాటర్ అంటే ఏంటి? సో నైట్ టైం మనం ఏం చేయాలంటే ఒక వాటర్లో లెమన్, పుదీనా, నెక్స్ట్ ఇలాంటివన్నీ వేసేస్తే, దోసకాయలు లాంటివన్నీ వేసేసి మార్నింగ్ లేసి ఆ వాటర్ తాగితే దట్ ఈస్ కాల్డ్ డిటాక్స్ వాటర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే మనం రెండు చాలా అవసరం అండి. మనం మైండ్ని డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి, బాడీని డిటాక్సిఫికేషన్ చేయాలి. మైండ్ని డిటాక్సిఫికేషన్ చేసి అంటే మైండ్లో ఉన్న చెత్తని రిమూవ్ చేసేది మెడిటేషన్, మన బాడీలో ఉన్న చెత్తని రిమూవ్ చేసేది డిటాక్స్ వాటర్. అంటే ఇక్కడ మెడిటేషన్, ఇది అలా మెడిటేషన్ చేయకపోతే మెడికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు నిజంగా ఈ వాటర్ తాగుతారు అనుకుంటే ఎస్ ఐ డ్రింక్ డిటాక్స్ వాటర్ అని టైప్ చేయండి. ఇట్స్ వెరీ ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. మీకు ఎవరికైనా విపరీతమైన హెడేక్ వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, మీ వాటర్లో, మీ బ్రెయిన్లో వాటర్ డీహైడ్రేట్ అయిపోతుందని అర్థం. టూ మచ్ థింకింగ్ వల్ల వాటర్ డీహైడ్రేట్ అవుతుంది, నిద్ర లేకపోయినా డీహైడ్రేట్ అవుతుంది, అండ్ ఎండకి ఎక్కువగా వెళ్ళినా కూడా డీహైడ్రేట్ అవుతుంటుంది. సో అది నెక్స్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, చాలామంది ఈరోజు అంతా కూడా అంటే కాంపిటేటివ్ లైఫ్లో ఉన్నాం. కాంపిటేటివ్ లైఫ్లో ఎంత లాస్ట్ మంత్ ఎంత ఇచ్చిపోయినా ఇంకా పరిగెట్టాల్సిందే. సాటిస్ఫాక్షన్ ఎక్కడ మనకు ఉండదు, బికాస్ కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే వర్క్ ప్లేస్లో ఉండిపోతున్నారు చాలామంది. మీరేం చేయాలంటే ఒక గంట పని చేస్తే ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. జస్ట్ ఇలా మీ కుర్చీలో కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇలా వెనకట్లా ఇలా జస్ట్ కళ్ళు మూసుకుని మంచి మ్యూజిక్ వినండి. అస్సలు వర్క్ తప్ప ఎక్కడ మీ గురించి మీరు కేర్ తీసుకోవట్లేదండి. సో ఇంకొకటి అంటే, ప్రతి ఒక గంటకు కూడా దీర్ఘమైన శ్వాస తీసుకోవాలండి. నేను ఒకటే చెప్తాను, లైఫ్లో ఇప్పుడు ఎలా ఉండాలంటే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి. ఆశించే స్థాయి నుంచి వద్దు, శాసించే స్థాయికి వెళ్ళాలండి. లైఫ్లో ఎంతసేపు నాకు ఎవరైనా ఇస్తారేమో, నాకు ఏదైనా చేస్తారేమో అని ఇది ఈ స్టేట్ని ఆశించే స్టేట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఆశించే స్టేట్లో ఉండకూడదు, శాసించే స్టేట్లో ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అది లోతైన శ్వాస తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామండి. చాలా మందికి ఎక్కువ కాలం బతకాలి ఉంటుంది కానీ ఎక్కువ కాలం బతకలేరు. ఎందుకనంటే మనకు శ్వాస తీసుకునే టైం కూడా లేదు కదా. అసలు మన శ్వాసను అబ్జర్వ్ చేసే టైం కూడా లేదు. శ్వాస తీసుకుంటామనే భ్రమలో ఉంటున్నాం. ఇక్కడ మీరు చూడండి, తాబేలు 350 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకంటే స్లోగా గాలి పీల్చుకుంటుంది, స్లోగా వదులుతుంది. కుక్క వ్యాంగ్ గాలి పీల్చుకుని వ్యాంగ్ చచ్చిపోతుంది. ఎందుకంటే చరక సంహితల పుస్తకంలో రాశాడు, మనిషి యొక్క జీవితకాలం 150 సంవత్సరాలు. ఎవరు బతుకుతారంటే రోజుకు ఒక 5 నిమిషాలండి శ్వాస తీసుకోవడానికి మీకు టైం ఉండాలి. మెడిటేషన్ అందుకే చేయమని చెప్తున్నాను అందరికీ. మెడిటేషన్ చేయడానికి కూడా టైం ఉండదు. తెల్లారు లేచి గప్ప దేవుడు దండం పెట్టడానికి కూడా మనకు టైం ఉండదు. దేవుడు కూడా ఇళ్ళలో అనుకుని పారిపోతున్నాం మనం. అంటే చెప్తున్నాను, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనం అసలు ఏ లైఫ్ లీడ్ చేస్తున్నాం, అసలు అంటే మనం అనుకున్న లైఫ్ నిజంగా లీడ్ చేస్తున్నామా, అనుకున్న భ్రమలో ఉంటున్నామా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా తీసుకుంటే మీరు సక్సెస్ అవ్వాలంటే నైట్ టైం, ఇప్పుడు అందరూ మనం చేసిన తప్పు ఏంటంటే, నేను ఒక యాప్ చెప్తాను, అంటే స్క్రీన్ టైం అని మనకు మొబైల్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో. అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే రోజుకి ఎంతసేపు మీరు మీ మొబైల్ స్క్రీన్ చూసినా చెప్పేస్తుంది. 3 hours, 4 hours, 5 hours అని చెప్పేసి. మనకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. అందుకే చెప్తాను, ఒకప్పుడు జనాలు నట్టింట్లో ఉంటే ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు. ఒకప్పుడు నోట్బుక్ల దగ్గర ఉంటే ఇప్పుడు ఫేస్బుక్ల దగ్గర ఉంటున్నారు. ఈవెన్ మన రెస్టారెంట్కి వెళ్ళినా వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఈసారి రేపు వీలుంటే ఆ ఫోటో చూపిస్తాను. ఒక ప్లేట్ ఉంది సార్, ప్లేట్లో కూరలు వేసుకోవడానికి ఉంటుంది. అవన్నీ పక్క తీసాడు అతను. ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే పక్కన మొబైల్ పెట్టుకున్నాడు అనమాట. ఆ ప్లేట్లో మొబైల్ పెట్టుకుని తింటున్నాడు, చూసుకున్నాడు. అంటే మనము రోజంతా కూడా ఫోన్లో ఉండిపోతున్నామండి. ఫోన్. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోండి. రాత్రిపూట ఫోన్, ఇంతకుముందు ఒక విషయం చెప్పానండి, చాలామంది పడుకునేటప్పుడే లైట్ ఆపుతారు. అది చాలా రాంగ్ సిస్టమ్. అది పడుకునే అరగంట ముందే మొత్తం లైట్లను ఆపేయాలి.
అప్పుడు ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ నార్మల్ అవుతుంది. ఈవెన్ ఈ మన ట్యూబ్లైట్ లైటింగ్ కూడా, మన ఇంట్లో లైట్స్ కూడా ఏమవుతుందో మనం డిస్టర్బ్ చేస్తుంటాయి మెంటల్గా. అండ్ ప్రతి ఒక్కరు కూడా పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీతో మీరు టైం స్పెండ్ చేయడం అనేది పుస్తకం అలవాటు రోజుకి 10 నిమిషాలు చదివే టైం కూడా లేదండి. కొంతమంది ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉంటాయి, అసలు ఒక పుస్తకం చదవరు, ఒక పేజీ కూడా చదవరు అనమాట. రోజు ఆ పుస్తకాల కోసం చూసి చాలా మంది ఒకప్పుడు నెల రోజుల్లో మనం చదువుకునే రోజుల్లో ఆవేశపడిపోయి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి నెల రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం నెల రోజుల్లో ఎలా అని అనుకుని నెల అయిపోతే ఇంగ్లీష్ మాత్రం రాదు మనకి. సో అందువల్ల ఏంటంటే రిచ్ పీపుల్, బిల్ గేట్ సంవత్సరం 55 పుస్తకాలు చదువుతాడు అతను. వారన్ బఫెట్ అందరూ పుస్తకాలు బాగా చదువుతారు. సో కంపల్సరీగా మీ టేబుల్ మీద పుస్తకం పెట్టుకోండి. అంటే మనం ఏ పని చేయాలి జాగ్రత్త. మీరు ఏ పుస్తకం చదవాలంటే పుస్తకం ఎదురుగా పెట్టుకోవాలట. జిమ్ చేయాలంటే ఇంట్లో డంబుల్స్ ఎదురుగా పెట్టుకోవాలట. ఫ్రూట్స్ తినాలంటే ఫ్రూట్స్ ఎదురుగా కనిపించాలట. అప్పుడే మనం చేస్తాం. అంటే ఎదురుగా కనిపిస్తేనే మనం మోటివేట్ అయ్యి మన బ్రెయిన్ కూడా చేయగలదట, యాక్షన్లోకి తీసుకోగలదు. సో ఇంకోటి మంచి మ్యూజిక్ వినండి, ఫ్యామిలీతో టైం గడపండి కంపల్సరీగా. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ టైంలో కూడా బిజినెస్ డిస్కషన్సే. ఇక్కడ అప్పుడు ఇంట్లో లేడీస్ ఏమంటారు సార్, ఇది బాగుంటుంది సార్ నిజంగా కుటుంబంతో సమయం గడపడం అని. అంటే మీరు చెప్పినంటే ఎంటైర్ వీడియో ఒక ఎత్తు అయితే ఫోన్ వాడకం తగ్గించడం, పుస్తకం చదవడం అలవాటు చేసుకోవటం, మ్యూజిక్ వినాలనుకోవటం, ఇదంతా ఒక ఎత్తు సార్. అసలు క్లైమాక్స్ ఎదిరిపోయింది వీడియోకి. ఇంకొకటి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటికి వెళ్ళినా కూడా చాలా మంది ఆఫీస్ బిజినెస్ వెళ్ళినా కూడా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వైఫ్ వచ్చి ఏమండి అని అంటే చెప్పు ఏంటి అని అంటే కొంచెం ఇటుకాసి నాక చూస్తారా అని అంటే చెప్పంటే అంత వింటారు అని చెప్పేసి వెంటనే వైఫ్ అంటారు, ఇప్పుడు దాకా ఏం చెప్పంటే ఇప్పుడు దాకా ఊకొంటారు కదా అని అంటే అదే చెప్పండి అని ఇక్కడే గొడవ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఫ్యామిలీ డిస్కషన్స్ అప్పుడు ఫోన్ పక్కన పెట్టడం. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్య తల్లిదండ్రులు ఒరే కొంచెం ఫోన్ పక్కన పెట్టరా అని అంటే పక్కన ఇలా పెడతారు, మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇలా తీసేస్తుంటారు అనమాట. ఎందుకంటే అలవాటు అయిపోయింది సో బ్రెయిన్ కి. దీన్ని కనుక నిజంగా ఫాలో అయితే డబ్బులు నిజంగా వస్తాయి, స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది, సింపుల్. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఎటువైపు నుంచి అవకాశాలు క్రియేట్ చేసుకోవచ్చు తెలుస్తుంది. ఇదైతే 100% ట్రూ సార్. అసలు ఇది మనం అన్ని మాట్లాడుకోవటం ఒక ఎత్తు అయితే ఈ 4 పదాలు ఒక ఎత్తు. ఎందుకంటే రాబిన్ శర్మ అతను ఏం చెప్తుందంటే లైఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు టైం మేనేజ్మెంట్. సో అంటే మీరు ఎంత బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది చాలా చాలా అవసరం. రీసెంట్గా ఆనంద్ మహేంద్ర గారు నేను ఒక బుక్లో చదివాను అనమాట. నేను వారానికి ఒకసారి ఎవరు ఆనంద్ మహేంద్ర కంపెనీ మీకు తెలిసి ఎంత పెద్ద కంపెనీ, నేను వారానికి ఒకసారి కంప్లీట్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పేసి అంటే చెప్తున్నాను. మిగతా 6 రోజులంతా కూడా నేను రోబోలాగా పనిచేస్తాను, బట్ ఆ రోజు మాత్రం నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినా కూడా మనకు ఆ ఇంట్లో అందరూ అంటారు ఇక్కడికి వచ్చినా కూడా ఫోనేనా, ఇక్కడికి వచ్చినా కూడా ఫోనేనా అని చెప్పేసి. ఇతను ఏమంటారు సార్, నేను అంతా నీతోనే కదా ఉన్నాను, టైం స్పెండ్ చేసాను కదా ఫ్యామిలీతో అంటే ఉన్నారు దేనికి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీరు డైట్ రూల్లో అంటే ఎలా తినాలంటే ఇప్పుడు ధనవంతులు అంతా కూడా 8-1 రూల్, మళ్ళీ చెప్తున్నాను, ధనవంతులు అంతా కూడా 8-1-8 రూల్ ఫాలో అవుతున్నారండి తినడంలో. ఏంటంటే మార్నింగ్ 8 గంటలకి అలారం పెట్టుకుని తినేయండి, మధ్యాహ్నం 1 గంటకల్లా అలారం పెట్టుకుని తినేయండి, నైట్ 8 PM లోపు తినేయండి. ఇప్పుడు లేటెస్ట్ రూల్ ఏంటంటే 8-1-8 రూల్. సో బిలియనర్స్ అందరూ కూడా ఫాలో అవుతున్న డైట్ విషయంలో అంటే ఫుడ్ ఎలా తినాలంటే సో 8-1-8 రూల్ ఫాలో అవ్వండి. మీరు నిజంగా 8-1-8 రూల్ ఫాలో అవుతానంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మనం ఏం చేస్తామంటే తెల్లారి 10 గంటలు తింటాం, మళ్ళీ రాత్రి 10 గంటలు తింటాం. అప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా, డ్రెస్ చేసుకుంటాం, అప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో బట్టలు టైట్ అయిపోతాయి, తగ్గిపోవాలంటారు, మళ్ళీ మామూలు ఇంటికి వచ్చిన తర్వాత. సో ఈ 8-1-8 రూల్తో మీరు ఫిట్గా ఉండండి, ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండండి, అండ్ అదేవిధంగా మెంటల్గా ఫిట్గా ఉండండి, బాడీ కూడా ఫిట్గా ఉండండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో ఒకటే చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్, మనం ఎవరైనా చూసినప్పుడు వీళ్ళలాగా మనం లేవురా దేవుడా అని బాధపడకూడదు. వాళ్ళంత అందంగా లేము, వాళ్ళంత ఫిట్గా లేము, అక్కడేమో 6 ప్యాక్ ఇక్కడేమో ఫ్యామిలీ ప్యాక్ అని బాధపడకూడదు. సో అలా లేకుండా ఉండాలంటే ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ మధ్య నేను కూడా స్టార్ట్ చేశాను 8-1-8 అంటే మార్నింగ్ 8కే నేను తినేస్తున్నాను, మధ్యాహ్నం 1 గంటకి, నైట్ 8 లోపు, అంతే ఫినిష్. నేను కూడా ఇదే ఫాలో అవుతానండి. ఎనీవేస్ గ్రేట్ కంటెంట్. అందుకే చెప్తారండి, ఊరికే గొప్పోళ్ళు కారు. ఏదైనా సరే మీరు రీసెర్చ్ చేసేదాన్ని బట్టి, మీరు చెప్పేదాన్ని బట్టి, అంటే ఇందులో చాలా సైన్స్ ఉంది. అంటే మన మైండ్ని ఏ విధంగా ట్యూన్ చేసుకుంటే మనం లైఫ్లో ఎప్పటికప్పుడు దేన్ని అట్రాక్ట్ చేయగలుగుతాము, అవకాశాలు అందిపుచ్చుకుంటాము, సంపాదించుకోవడానికి దారులు దొరుకుతాయి. ఇదేం చిన్న విషయాలు కాదు, అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ బట్ నాకు తెలిసి ఇంత అప్డేటెడ్ వెర్షన్ తోటి రెగ్యులర్గా అదే ఎనర్జీ తోటి చెప్పేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో అంత ఇదిగా ఉండేటువంటి స్పీకర్ అయితే మీరే అనుకుంటాను. నేను చాలా మందితో వర్క్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. బట్ నాకు చాలా బాగా అనిపించింది ద వే యూ అప్డేట్ యువర్ సెల్ఫ్,
స్కిల్ని అడాప్ట్ చేసుకునే టైప్ కానీ. అంటే చాలా మంది అనుకుంటారు ఏదో నేను ఇప్పుడు వచ్చాను అనుకుంటారండి. 14 సంవత్సరాలు బట్టి నేను ఈ మోటివేషన్ ఫీల్డ్లో ఉన్నాను. 14 లక్షల మందిని ట్రైన్ చేశాను. మోర్ దెన్ 1 million+ పీపుల్ నా ఫేస్బుక్లో చూడండి 1 million+ పీపుల్ నేను ట్రైన్ చేశాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కింద కామెంట్స్ మస్తుగా టైప్ చేయండి 818 రూల్ ఫాలో అవ్వండి. సో మీరు ఆరోగ్యంగా ఉండండి, ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు. డెఫినెట్లీ ఐ ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.